పడిపోకుండా ఆయన కృప ద్వారా భద్రపరుస్తూ వచ్చాడు. ఎన్నో పోరాటాలు, ఎన్నో అనారోగ్యాలకి గురవ్వాల్సిన వాడిని, ఎన్నో అపాయాలు నా జీవితంలో నుండి తీశాడు. నా శత్రువులు మౌనమైపోయారు. ఈరోజు నేను ఒక చోట వాడబడ్డాను అని తెలియజేయబడినప్పుడు నన్ను అక్కడ వదిలేస్తారనుకుంటున్నారా? ఈరోజు వాళ్ళు పొట్ట నాకు తెలిసిందే అనుకున్నప్పుడు, నేను అక్కడ నుండి నేను వండను అని చెప్పినప్పుడు వాళ్ళు నన్ను వదిలేస్తారనుకుంటున్నారా? నన్ను వదలరు. నేనేం ప్రాణాన్ని భయపడలా. నా దేవుడు కాపాడాడు. నా దేవుడు నా దగ్గర నుండి దూరం చేశాడు. అన్ని ప్రయత్నాలు చేస్తా, డబ్బులు సంపాదిస్తానికి అన్ని ప్రయత్నాలు చేస్తా. ఎందుకు డబ్బులు సంపాదించాలి? ఎందుకు డబ్బులు కావాలి? పవర్ కావాలి, శక్తి కావాలి, ఆశ. ప్రతి మనుషుడు ఆశ ఇదే. ఈరోజు నీ చేతుల్లో ₹1,00,00,000 ఉంటే నువ్వేం చేస్తావు? ఈరోజు నీ చేతుల్లో తీసుకొచ్చి నీకు ఊహించలేనంత డబ్బు నీ చేతుల్లో పెడితే నువ్వేం చేస్తావు? ఆలోచించుకోనండి. ఎక్కడ పెడతావు? దేనికి పెడదాం అనుకుంటున్నావు? దేవుడు అన్యాయపు సొమ్ము ఇవ్వడు. దేవుడు అడిగేది నీవు కష్టపడి పనిచేయి, యథార్థంగా పనిచేయి, నీతితో పనిచేయి, నీకు కావాల్సింది దేవుడు ఇస్తానని చెబుతాడు. కానీ ఈరోజు మనమంతా కూడా మనం చేసే ప్రయత్నాల వల్ల మనకు అవమానం కలుగుతుంది, నింద కలుగుతుంది, ఓటమి కలుగుతుంది. నేను ఈరోజు చెప్పుకోవడానికి నాకు సిగ్గులేదు, ఎందుకంటే నా దేవుడు నన్ను కాపాడినవాడు. నేను కాపాడుకోవాలా? ఈరోజు నా మీదకి ఎన్ని నిందలు వచ్చినా నా దేవుడు చూసుకుంటాడు. ఈరోజు నేను చేయవలసింది ఏ క్రియ నేను చేస్తున్నాను. ఈరోజు నా దేవుని కొరకు నేను మౌనంగా నిలబడే ఉన్నాను. ఈరోజు నా తండ్రి ప్రార్థన ఉంది, మా తల్లి ప్రార్థన ఉంది, నా కుటుంబ ప్రార్థన ఉంది, ఈరోజు నా భార్య ప్రార్థన ఉంది, నా బిడ్డల ప్రార్థన ఉంది, నా సంఘం ప్రార్థన ఉంది. ఈరోజు అపవాది ఎక్కడో ఒక చోట చెడ్డ పేరు తీసుకురావడానికి ఎదురు చూస్తూనే ఉంటాడు. వాడి పని అదే. యవనస్తుడా, నువ్వు ఈరోజు ఏం చేస్తున్నావు? నీ ఒంటరి జీవితంలో నువ్వేం చేస్తున్నావు? దేవుడు చూస్తున్నాడని మర్చిపోతున్నావా? ఈరోజు నువ్వు ఎవరితో తిరుగుతున్నావు? ఎక్కడ కూర్చుని ఉన్నావు? నా జీవితంలో సాతాను పెట్టిన గురంతా నాకు తాగుడు